ప్లస్ విలేకరులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మెడికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ సుబ్బారెడ్డి సార్, డాక్టర్ ఆరిఫ్ సార్ అండ్ డాక్టర్ శ్రీచరణ్ సార్, అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ముఖ్య విశేషం ఏంటంటే కరెక్ట్ గా ఒక 5 నెలల క్రితం, అంటే ఫిబ్రవరి మంత్ లో ప్రకాష్ గౌడ్ గారు మీ ముందులో ఉన్నారు. ఆయనకి హార్ట్ అటాక్ రావడం జరిగిందండి. ఇక్కడే ఎమిగ్నూరు చెందినవారు. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక లోకల్ హాస్పిటల్ ఎమిగ్నూరుకి వెళ్ళారండి. అక్కడ ఫిజిషియన్ వెంటనే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఇక్కడ మన కర్నూలులో ఇంకో హాస్పిటల్కి పంపించారు. పంపించిన తర్వాత ఆయన వచ్చిన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉన్నారు. అంటే హార్ట్ అటాక్ బాగా సివియర్ గా వచ్చి రైట్ సైడ్ హార్ట్ బాగా ఎఫెక్ట్ అయ్యింది. దాంతో యూరిన్ అవుట్పుట్ లేక బాడీ అంతా బాగా షాక్ లోకి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ రోజు రాత్రి నాకు ఒక కాల్ వచ్చిందంటే ఇట్లాగా లోకల్ గా ప్రకాష్ గౌడ్ గారు అడ్మిట్ అయ్యారు, కొంచెం కండిషన్ బాగాలేదు, మీ సజెషన్ ఏంటి సార్, ఏం చేయగలుగుతుంది తర్వాత అడగడం జరిగింది. సో అడిగిన తర్వాత నేను కండిషన్ మొత్తం తెలుసుకొని ఆయన ఈసీజీస్, ఎకోస్, వేరే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని చూసి కండిషన్ బాగా క్రిటికల్ గా ఉంది. దీనికి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, అంటే ఎక్మో అనే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలి, సేవ్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను మా ఎక్మో టీం డాక్టర్ నిరంజన్ సార్ అందరికి ఇన్ఫార్మ్ చేశాను. చేసిన వెంటనే రాత్రికి రాత్రి, అంటే ఆ రోజు మహాశివరాత్రి ఇంకా గుర్తుంది నాకు, డేట్ ఫిబ్రవరి 14th. ఆ రోజు రాత్రి కరెక్ట్ గా 6 o'clock 7 o'clock నుంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి. అరౌండ్ 10 o'clock కల్లా మా టీం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కర్నూలు రావడం జరిగిందండి. కర్నూలులో 3-4 గంటల్లో చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ప్రకాష్ గౌడ్ గారి కండిషన్ మొత్తం అంత క్లియర్ గా చూసి ఎక్మో ఆన్ ద స్పాట్ ఇనిషియేట్ చేసి వెంటనే తెల్లవారుజాము కల్లా జూబ్లీ హిల్స్ అపోలోకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా వితౌట్ ఎనీ డిలే, అంటే ఏమాత్రం డిలే చేయకుండా వెంటనే క్యాత్ ల్యాబ్ తీసుకొని వెళ్ళి ఆయనకి ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. హార్ట్ కి సంబంధించి మెయిన్ బ్లడ్ వెజల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. సో బ్లాక్ అవుట్ అంతా ఇంకా ఎమర్జెన్సీగా యాంజియోప్లాస్టీ చేశాము. చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఒక 5 రోజులు అబ్జర్వేషన్ లో ఉండి స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఆయన బీపీ స్టెబిలైజ్ అయింది. నెక్స్ట్ యూరిన్ అవుట్పుట్ నీట్ గా స్టార్ట్ అయింది. ఎక్మో సపోర్ట్ మీద నుంచి కూడా నెమ్మదిగా తీసిన తర్వాత ఒక వారం 10 రోజులకి హీ వాస్ టోటలీ ఫైన్. అండ్ ఈ రోజు మీ ముందులో ఉన్నారు. 5 months తర్వాత ఈజ్ బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్, అంటే ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు, అంతా నార్మల్ గా ఉన్నారు. సో ఈ యొక్క పర్టికులర్ సినారియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఇలాంటి హై రిస్క్ కేసెస్ ఎక్కడైతే బాగా హార్ట్ అటాక్ వచ్చి బీపీ తగ్గడం, లేదంటే క్రిటికల్ గా ఉన్న టైమ్స్ లో ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లం ఎంత క్రిటికల్ గా ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అనేది ఇనిషియేట్ చేయాలి. సో ఎలాంటి ట్రీట్మెంట్, ఎక్మో అనే ట్రీట్మెంట్ మనం ఇనిషియేట్ చేసినట్లయితే చాలా వరకు మనం పేషెంట్స్ ని సేవ్ చేయగలుగుతాం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ మా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అవగాహన ఉండాలి ఎక్మో అనే ట్రీట్మెంట్ గురించి. అవగాహన ఉంటే ఏ పేషెంట్ ని ఎప్పుడు ఎంత త్వరగా పంపించాలనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేది వీ విల్ టేక్ కేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ అనేది డిస్టెన్స్ బ్యారియర్ అవ్వకూడదు. సో మీరు ఈ పర్టికులర్ సినారియోలో చూసినట్టయితే, అది ఈవినింగ్ అయినా నైట్ అయినా ఏమాత్రం డిలే చేయకుండా టీమ్ అనేది వెంటనే వచ్చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వీ వర్ ఏబుల్ టు సేవ్ ఎ లైఫ్. సో విత్ దిస్ నేను ఒకసారి సుబ్బారెడ్డి సార్ని కూడా కొన్ని మాటలు మాట్లాడమని సో రాహుల్ గారు చెప్పినట్టు కార్డియాలజిస్ట్ రాహుల్ చౌదరి గారు ఇక్కడ వచ్చి ఆ పేషెంట్ బాగా క్రిటికల్ గా ఉండేటప్పుడు, అంటే ఏంటంటే మనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఫంక్షన్ వీక్ అవుతుంది, హార్ట్ పంప్ చేయనప్పుడు ఏమవుతుందంటే అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయండి. యూరిన్ అవుట్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ మనం సేవ్ చేయాలంటే ఎక్మో అనే దాన్ని మనము ఉపయోగించవచ్చు. ఎక్మో అనే దాంతో పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి ఎక్మోతో, ఇంతకుముందు మనం వెంటిలేటర్లు పెట్టాము. వెంటిలేటర్లు ఏంటి, లంగ్స్ పాడైనప్పుడు వెంటిలేటర్లు పెట్టాము. ఎక్మో కూడా 2 రకాల ఎక్మో.
ఒకటి లంగ్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయినప్పుడు, వెంటిలేటర్ మీద కూడా మనం మెయింటైన్ చేయలేనప్పుడు వివి ఎక్మో అని పెడతాము. హార్ట్ కూడా ఫెయిల్ అయినప్పుడు విఏ ఎక్మో అని పెడతాము. అలాంటిది విఏ ఎక్మో అనేది ఒకటి ఇక్కడ మన టీం డాక్టర్ నిరంజన్, డాక్టర్ అలీ, డాక్టర్ శ్రీచరణ్ వీళ్ళు ఆ ఎక్మోని ఇక్కడ ఇనిషియేట్ చేసి శివరాత్రి రోజు అందరు ఫెస్టివల్ టైంలో ఉండేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి అది పెట్టి ఎక్మోని పెట్టి పేషెంట్ ని సేఫ్ గా ఎక్మోతో ట్రాన్స్ఫర్ చేయడం కూడా 250 కిలోమీటర్లు అంత ఈజీ కాదనమాట. అట్లా సేఫ్ గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రాహుల్ గారు యాంజియోప్లాస్టీ చేయడం వల్ల హార్ట్ రికవర్ అయింది. హార్ట్ రికవర్ అవడం వల్ల మనం స్లోగా ఒక 5-6 రోజుల్లో ఎక్మోని వీన్ అవుట్ చేయగలం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్మో చికిత్సని చాలా కామన్ గా మనము జూబ్లీహిల్స్ అపోలోలో చేస్తున్నాము. ఈ ఎక్మో ద్వారా ఇలా రికవర్ అయ్యే వాళ్ళు దాదాపు 80% మంది ఉంటారు. మనకి ఇంటర్నేషనల్ గా ఎలాంటి అవుట్కమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా మన దేశంలో అలాంటి అవుట్కమ్స్ 80% మంది బతకగలుగుతారు. ఈ ఎక్మో అనేది మీరు చాలా సార్లు వినుంటారు. ఇంతకు ముందు కోవిడ్ టైంలో కూడా లంగ్స్ పాడైనప్పుడు ఎక్మో అనేది ఒకటి యూజ్ చేసేవాళ్ళు. ఆ ఎక్మో ద్వారా స్టెబిలైజ్ చేసుకొని కొంతమందికి లంగ్స్ రికవర్ కానప్పుడు వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి చేయాల్సి ఉంటుంది. అలాంటిది కూడా మనకి అవైలబిలిటీ ఉంది ట్రాన్స్ప్లాంటేషన్. తర్వాత హార్ట్ కొంతమందికి రికవర్ కాదండి. అలాంటి వాళ్ళకి ముందు ఎక్మో పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేసి మనకి అవయవం దొరికినప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసేదానికి అవకాశం ఉంది. సో ఎక్మో అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగించి అవయవాలు కాపాడడానికి, మనిషిని కాపాడడానికి ఉపయోగించి తర్వాత మనము ఆ పర్టికులర్ చికిత్సగాన్ని అందించగలిగితే వాళ్ళు రికవర్ అవుతారు. సో ఇది చాలా అంటే ఇన్వేసివ్, చాలా ఎక్స్పర్టైజ్ కావాలండి, చాలా కోఆర్డినేషన్ కావాలి. కార్డియాలజిస్ట్ ఉండాలి, తర్వాత ఇంటెన్సివ్ కేర్ డాక్టర్ ఉండాలి, తర్వాత ఈ పర్ఫ్యూజనిస్ట్ అంటే బ్లడ్ అంతా మనకి ఈ కార్డియోపల్మనరీ బైపాస్ అని ఉంటుంది, హార్ట్ లంగ్ మిషన్ దాని మీద పెట్టి బైపాస్ చేస్తారు. దానికి మనకు పర్ఫ్యూజన్ టెక్నీషియన్స్ ఉండాలి, పర్ఫ్యూజనిస్ట్. వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి హైలీ కోఆర్డినేటెడ్ టీం వర్క్ చేస్తే గానీ అవుట్కమ్స్ మనకి అంత మంచిగా ఉంటుంది. సో అలాంటి టీం మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అవుట్కమ్స్ చూడగలం. The attenders were a little bit anxious because his condition was deteriorating as the time passed. He was in multi-organ dysfunction syndrome, multiple organs failed, and he was on multiple medicines to increase the blood pressure. So basically, he has acute myocardial infarction with cardiac shock. So in the midnight, we initiated ECMO and we transferred him from here to Apollo Jubilees, where immediately he was taken for the angioplasty. And as the heart recovered in 3-4 days after the angioplasty, we weaned off the ECMO and he recovered. Now present, you can see his condition is absolutely fine, doing his regular work. That's the thing that's the story with him. Thank you. సో మనం ఇప్పుడు ఈ పేషెంట్ జరిగిన ట్రీట్మెంట్ మనం చూసినప్పుడు ఆయన సర్వైవ్ అవడానికి మనం చూసినప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక జనరల్ గా హార్ట్ అటాక్స్ ఏమైనా సివియర్ గా వచ్చినప్పుడు హార్ట్ కొంచెం దానికి మనం ట్రీట్మెంట్ ఏంటంటే దానికి మనం ట్రీట్మెంట్ చేయడానికైనా ఆ ట్రీట్మెంట్ చేసింది కొంచెం హార్ట్ తీసుకుని అది నిలబడడానికైనా మనకి దానికి కొంచెం సమయం. ఆ సమయంలో హార్ట్ సరిగ్గా పంపు చేయని పక్షంలో మిగతా ఆర్గాన్స్ అన్ని పాడై ఇబ్బందులు కూడా ప్రాణానికి ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ టైం మనం యాక్చువల్లీ పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి కొంచెం బెటర్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్ పరికరం వాడుతున్నాం, దాన్ని ఎక్కువ. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత పేషెంట్ కి ఆ కారణంలో స్టెంట్ వేయడం నాటి ఎంత ఇంపార్టెంట్, అది వేసిన తర్వాత కూడా ఆ హార్ట్ ని ఫంక్షనాలిటీని కాపాడుతూ మిగతా ఆర్గాన్స్ ఈ పర్టికులర్ వచ్చిన ప్రాబ్లమ్ కి సగం పోకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ ప్రక్రియలో ఎక్కువ చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ విధంగా చేయడం వల్ల నార్మల్ గా పేషెంట్స్ వచ్చి మనం ఇంతకు ముందు వినే ఉంటాం, చాలా మంది పేషెంట్స్ హార్ట్ అటాక్ తో వస్తారు, వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ అందజేసే లోపలనే వాళ్ళ ప్రాణాలు. సో ఇవన్నీ కాకుండా వాటిని మనం కాపాడే ఒక ప్రక్రియ కింద మనకి ఎక్కువ చాలా హెల్ప్. గారు 4 మాటలు మాట్లాడతారు, ప్రకాష్ గారు మీ ఎక్స్పీరియన్స్ కానీ మీరు షేర్ చేస్తున్నారు. నా పేరు ప్రకాష్ గౌడ్, కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే నాకు ఫిబ్రవరి 14th కొలాప్స్ అయి పట్టాను బాత్రూంలో. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ నవీన్ గారితో చూపించినారు. చూపిస్తే చాలా క్రిటికల్ ఉంది అని కర్నూలు పంపించినారు. కర్నూలులో చైతన్య టేకప్ చేసి చూసినారండి. చాలా మంది ట్రై చేసినారు. అతను కూడా ట్రై చేసి అతను కూడా చాలా కష్టం ఉంది అన్న మా ఫ్యామిలీ డాక్టర్ ఫ్రెండ్ వచ్చి మన డాక్టర్
రాహుల్ పొంగారా సార్, వాళ్ళు అతనికి ఫోన్ చేస్తే అతను మిడ్ నైట్ ఏం చేద్దామంటే ఇలా హైదరాబాద్ పిలుచుకోరండి మౌలానా, అలా అయితే సేవ్ చేయగలము అన్నారు. నేను అక్కడికి అందరికి 90% డౌటే ఉంది సార్. నేను భుజాల అంతా అన్నాను, కానీ వీళ్ళ ట్రీట్మెంట్ వలన నాకు ఇది ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నేను వెంటనే ఇక్కడ నుంచి 3 hours ఎక్కువ మిషన్ ఫిక్స్ చేసి మార్నింగ్ 5 o'clock బయలుదేరితే 7:30, 8 వద్ద హైదరాబాద్ లో ఉన్నాం. అయితే వెంటనే రావు సార్ రియాక్ట్ అయ్యి నాకు యాంజియోప్లాస్టీ చేసి నన్ను బదిలించారండి. ఉన్న రోజులు అక్కడ చాలా బాగా చూసుకున్నారంటే నన్ను. చాలా మంది డాక్టర్స్ వచ్చారు, చాలా మంది బాగా చూస్తున్నారు. చాలా సపోర్ట్, డాక్టర్ సపోర్ట్ చాలా బాగుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఎక్కువ ట్రీట్మెంట్ అనేది మనకి ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుందండి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది. తర్వాత కూడా మనకి క్రౌడ్ ఫండింగ్ అని, తర్వాత పబ్లిక్ మనీ, దాంట్లో కూడా మనం ఒకసారి పేషెంట్ అఫోర్డబిలిటీ లేనప్పుడు వాళ్ళని కూడా అవన్నీ యాక్టివేట్ చేసి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక అపోహ ఏంటంటే ఎక్కువ పెడితే జనాలు మనం అనేది ఏంటంటే ప్రజలకు సో మోర్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనే ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ మీద అవగాహన కలగటం వల్ల, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవటం వల్ల, ఈ ఎక్కువ చేయటం వల్ల అవుట్కమ్స్ అనేవి మనం వేరే కంట్రీస్ లో ఎలా రికవర్ అవుతున్నారు, మన దగ్గర కూడా అలానే రికవర్ అవుతున్నారు.